వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి విచ్చేయుచున్న అతిరథ మహారథులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసిన యార్లపూడి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు గంగవరం రఘు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకి, ఉమ్మడి పార్టీ నాయకులకి, యార్లపూడి పంచాయతీ ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యార్లపూడి నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు పంచాయతీ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. మరియు యార్లపూడి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2014లో టీడీపీ రావడం జరిగింది. అప్పుడు మన టీడీపీ పార్టీ అనేటువంటి పార్టీ నీటి సంఘ అధ్యక్షులు ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీ పార్టీ నీటి సంఘ అధ్యక్షులుగా ఎన్నికైనారు మా వాళ్ళే. ఆ కాలంలో కట్టలను బలపరచడం కానీ, కలుజులు కానీ, గైడ్ వాల్స్ కానీ, పంట కాలువలు కానీ అన్నీ ఆ టైంలో 5 సంవత్సరాలు బాగా చెరువుని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడిపించాము. తర్వాత వైసీపీ వచ్చిన 2019 నుంచి 24 వరకు తట్టడం మట్టి కూడా ఎక్కడ చెరువు పైన వేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీటి సంఘ ఎలక్షన్ జరిగినాయి. సంఘంలో అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు నాకు కొన్ని పనులు కావాల్సినట్టుగా మన ఎమ్మెల్యే గారిని కానీ అధికారులను కోరుకుంటున్నాను. చెరువుకి జంగిల్ క్లియరెన్స్ కావాలా ఒకటి. ఇంకొకటి ఏంటంటే చెరువు కింద గైడ్ వాల్స్ మట్టి అంతా కింద జారిపోయి కట్ట వీక్ అయిపోతుంది. గైడ్ వాల్స్ కావాలా. పంట కాలంలో కొంచెం అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ గారు, జై సుధీర్ అన్న గారు.